మీ భవానీని. అందరికీ నమస్కారం. మా చెల్లి అయితే పచ్చిరేళ్ళు ఇచ్చుకుందండి. పచ్చిరేళ్ళు ఫ్రై చేద్దామని పచ్చిరేళ్ళని శుభ్రంగా కడుగుతుందండి. అలాగే పచ్చిరేళ్ళు ఫ్రై చేస్తుందండి. ఎలా చేస్తుందో ఏంటో ఏమేమి వేసిందో వీడియో మాత్రం పూర్తిగా చూడండి సార్ ఫ్రెండ్స్. అలాగే మీకోసం పచ్చిరేళ్ళండి శుభ్రంగా వాష్ చేసుకుంది. అక్కడి నుంచి మా చెల్లి చెప్తుంది వినండి. పూర్తి వీడియో మాత్రం చూడండి, ఎంతో టైం పట్టదండి. హలో అండి, పచ్చిరొయ్యలు ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన సరుకులు చెప్తున్నాను మీకు. ముందుగా ధనియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, లవంగాలు, గసగసాలు అన్నీ కలిపి దంచుకోవాలన్నమాట. జీలకర్ర, గసగసాలు దంచుకోవాలన్నమాట. ఎందుకంటే దంచుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీలు పడతారు కానీ మిక్సీలో అంత టేస్టీగా ఉండవు మాట. మూడు పచ్చిమిరపకాయలు. ఓకే, స్టవ్ వెలిగించుకుని బాణలు పెట్టి ఓకే ఆయిల్ వేసుకుని. ఎన్ని స్పూన్లు వేస్తారు ఆయిల్? తక్కువ పచ్చిరేలే కదా, 2 స్పూన్లు అయితే సరిపోద్దా? 3 స్పూన్లు వేయాలా? నూనె ఎక్కువ వాడతాం. ఆయిల్ ఎక్కువ వాడటం మంచిది కాదు, ఎందుకంటే తక్కువే వాడాలి. ఇంకా పచ్చిరొయ్యలు ఆయిల్ కాగిందండి. పచ్చిమిరకాయలు వేసుకోవాలి ముందుగా. తర్వాత మనం శుభ్రం చేసుకున్న పచ్చిరేలండి వేసుకుందాము అన్నంలోను. సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలంటండి. చెల్లి కూరలు బాగా ఉంటుందండి, మా మీద బాగా ఉంటుందండి. పచ్చిరొయ్యలు ఫ్రై ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి. తర్వాత మసాలా పొడి, మనం దంచుకున్న మసాలా పొడి. అబ్బా, ఇప్పుడే సువాసన వచ్చేస్తుందండి మసాలా వేయగానే. కూర అంతా పూర్తి అవ్వట్లేదండి, మసాలా వేయగానే వాసన వచ్చేస్తుంది. మనం ఇంట్లో దంచుకున్న మసాలా హెల్త్కి చాలా మంచిదండి. అప్పటికప్పుడు దంచుకున్న మసాలా సువాసన వేరండి. ఇది గట్టితో కంటే ఇలా అట్లస్లో తీసుకున్నాం అనుకో, అక్కడ బండికి దానికి అంటుకోదు. ఇలా ఇలా చేసుకుంటే అట్లస్ అయితే స్టీల్ అట్లస్ అనమాట. మా కోనసీమలో వంటలు చూసారండి, మీరు కూడా ట్రై చేయండి. రెండు స్పూన్లు కారం అండి. శుభ్రంగా చూసారు ఎలా ఫ్రై అయ్యాయో అలా అవ్వాలండి. సువాసన వచ్చేదాకా ఫ్రై చేయండి. కానీ కారం మాత్రం వద్ద పడుతుందండి. 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు కారం అండి. 1 స్పూన్ సాల్ట్. పచ్చిడి చూసుకు తగ్గట్టు వేసుకోవాలండి. సాల్ట్ వద్దు, సాల్ట్ తక్కువ వేసుకుంటే మంచిది. మసాలా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని తింటే ఉంటుందండి. మరి అదే అయ్య బాబోయ్, చాలా రుచిగా ఉంటుంది. అసలు అవి మనం ఎలాగంటే ఒక ప్లేట్ తీసుకునండి, ప్లేట్లో వేసుకుని 1 స్పూన్ వేసుకుని తినేసి
కూడా అంత బాగుంటుందండి. అక్కడ మనం చారు పెట్టుకున్నా, సాంబార్ పెట్టుకున్నా ఇలాంటివి ఫ్రై చేసి తింటే అంటే చాలా చాలా బాగుంటుంది. పచ్చిరొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ పెట్టండి చాలు. చూసారా నూనె ఎలా బయటకు వచ్చిందో, చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే చెప్పలేను, అంత బాగుంటుంది. అయితే ఈరోజు సోమవారం గురించి నోట్లో వేసేసుకుందాం అనిపిస్తుందండి.